హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనమైతే ఈరోజు ఆఫ్రికన్ డెలిట్ అనే స్వీట్ని తయారు చేయబోతున్నాం. ముందుగా మనం ఆ సీడ్స్ని పెద్ద బౌల్లో లేదో బకెట్లో నానబెట్టాలి. ఒక 1-2 అవర్స్ నానబెట్టి ఇలా దాంట్లో ఉన్న సీడ్స్ తీసేయాలి. ఒక పెద్ద బౌల్లో వేసుకోవాలి. ఒక పెద్ద బౌల్లో మనం వాటర్ వేడి చేసుకోవాలి. వాటర్ వేడి అయ్యాక మనం పాలు కలుపుకోవాలి. తగినంత పాలు కలుపుకోవాలి. మనకు కావాల్సినంత పాలు కలుపుకుంటూ దాన్ని మిక్స్ చేస్తూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. సో మిక్స్ చేస్తూ ఉండాలి, కలుపుతూ ఉంటూ పాలు కలుపుకుంటూ ఉండాలి. చూస్తున్న వాళ్ళు ఒక లైక్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మన వీడియోస్ ఇంకా చాలా వస్తుంటాయి. ఆ పాలు బాగా వేడి అయ్యాక మనం క్లస్టర్ అనే పౌడర్ ఆల్రెడీ మిక్స్ చేసుకొని పెట్టుకొని దీన్ని కలిపేసాలి. మెల్లగా మిక్స్ చేస్తూ ఉండాలి. కలర్ వచ్చేదాకా కలుపుతూనే ఉండాలి. మిక్స్ చేస్తూనే ఉండాలి. అలా కలిపేసరికి మంచి కలర్ మనకు ఫామ్ అయిపోతుంది. అట్లా మనం తీసి పెట్టుకున్న ఆఫ్రికన్ డిలైట్ కొద్దిసేపు వేడి చేసి అలాగే క్రీమ్తో కలిపేసేయాలి. మంచిగా మొత్తం మిక్స్ అయ్యేట్టు కలిపేసేయాలి. అలాగే కేక్ బన్ తెచ్చి మనం ఇట్లా కట్ చేసుకోవాలి. మంచి పీసెస్ వచ్చేటట్టు ఆ బ్లాక్ కలర్ అంతా కోసి పడేసేయాలి, మాడిపోయినదంతా. అలా కట్ చేసుకున్న బ్రెడ్ని మనం మంచి ముక్కలు కట్ చేసి మన ఆఫ్రికన్ డిలైట్ ఫ్రూట్ క్రీమ్ ఉంది కదా, అది దానిపైన వేసేయాలి. మంచిగా వేసేసి మిక్స్డ్ ఫ్రూట్స్ కూడా కలిపేసేయాలి. అలా వేడి పెట్టిన పాలు ఉన్నాయి కదా, ఆ పాలు దీని మీద మంచిగా పోసేయాలి. అలా సమానంగా విధంగా పోసేసి మనకు కావాల్సిన ఆఫ్రికన్ డిలైట్ స్వీట్ రెడీ ఫ్రెండ్స్. దానిపైన మనకు కావాల్సిన బాదం పప్పు అవి చల్లుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకు కావాల్సిన ఆఫ్రికన్ డిలైట్ స్వీట్ ఈస్ రెడీ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్. ఇంకా వెరైటీ ఫుడ్స్ కోసం చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్. మీ అందరికీ స్వీట్ నచ్చిందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.